హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరం శెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా క్రిస్పీగా ఉండే స్నాక్స్ రెసిపీ చూద్దాం. అప్పటికప్పుడే చేసుకునే స్నాక్స్ రెసిపీ అండి. వడలు చూద్దాం. వడలు అంటే పచ్చిశనగపప్పు నానబెట్టడం, రుబ్బటం అంత శ్రమ అనేది ఉండదు. చాలా సింపుల్గా టేస్టీగా 1 కప్పు అటుకులతో ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అనొచ్చు, టీ టైమ్ స్నాక్స్ అనొచ్చు. చాలా టేస్టీగా ఉండే రెసిపీ అండి. అన్నీ కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా తక్కువ టైంలోనే కుక్ చేసుకునే ప్రాసెస్ చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా ఈ స్నాక్స్ అనేవి చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా చేసి పిల్లలకి పెట్టొచ్చండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్పు నిండా అటుకులు తీసుకుని వేసుకోండి. అటుకులు అనేవి కొంచెం పౌడర్ లాగా డస్ట్ లాగా ఉంటాయి కదా, వాటిని 2 గ్లాసులు వాటర్ పోసుకుని బాగా శుభ్రంగా కడగండి. ఇలా బాగా చేత్తో బాగా కడిగిన తర్వాత వాటర్ అన్నీ కూడా వంపేసుకుని అటుకుల్ని తీసుకుందాం. ఇలా 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత వాటర్ అన్నీ తీసేసిన తర్వాత కొంచెంగా ఒక 2-3 టేబుల్ స్పూన్లు వాటర్ పోసుకుని గిన్నెకు మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు నాననివ్వండి. నానిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేద్దాం. ఇలా 10 నిమిషాల తర్వాత చూసినట్లయితే అటుకులన్నీ కూడా వాటర్ని బాగా పీల్చుకుని సాఫ్ట్గా వస్తాయి. ఈ విధంగా వచ్చిన అటుకుల్ని చేత్తోనే బాగా మెత్తగా మ్యాష్ చేసుకోండి. మనం మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేయాల్సిన పని లేదండి. ఇలా చేత్తోనే మనం మెత్తగా కలుపుతూ మ్యాష్ చేసినట్లయితే అక్కడక్కడ అటుకుల్లో పలుకులు అనేవి ఉంటూ ఉంటాయి. అక్కడక్కడ సాఫ్ట్గా ఉంటుంది, మెత్తగా మరీ ముద్దలాగా రావక్కర్లేదు. ఈ విధంగా కలిపిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్ వేసుకోండి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అటుకులకి పట్టేంత వరకు చేత్తో బాగా అటుకుల్ని పిసుకుతూ కలపండి. ఇలా మెత్తగా ముద్దలాగా కలపండి. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అటుకుల మిశ్రమానికి బాగా పడతాయి. అరచేతుల్లో 2-3 టేబుల్ స్పూన్లు వాటర్ని చల్లుకుంటూ ఇలా పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా జారుగా కాకుండా ఇలా సాఫ్ట్గా కలుపుకోండి. చపాతీ ముద్దలాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని అలా పిండి ముద్ద మీద మొత్తం అంతా కూడా వేసినట్లయితే పిండి మన చేతులకి అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని అప్లై చేసి చేత్తోనే మరలా పిండిని బాగా కలపండి. ఇలా కలుపుకున్న పిండి నుంచి మనం చేతులకి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుని కొంచెంగా అటుకుల ముద్ద నుంచి చిన్న ఉండలు తీసుకోండి. ఈ విధంగా తీసుకుని వడల్లాగా వత్తండి. మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగా వత్తండి. నేను చూపించే విధంగా ఈ సైజులో చేసుకోండి. ఫ్రెండ్స్, అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసాం కదా, చాలా సింపుల్గా టేస్టీగా అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చండి. మనం అటుకుల్ని మెత్తగా కలిపిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు వేసాం, జీలకర్ర, కొన్ని కరివేపాకులు వేసాం, కొత్తిమీర కూడా వేసుకోండి. అవన్నీ కూడా పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకొని పిండిని సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇలా కొంచెంగా పిండి ముద్దను తీసుకుంటూ వడల్లాగా ఒత్తుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. చేతులకి ఎప్పటికప్పుడు ఆయిల్ని అప్లై చేసుకుంటూ వడలను చేసుకోండి. ఇలా మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకున్నాం కదా. ఈ విధంగా అన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇంకా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని ఇలా ఆయిల్కి పట్టినన్ని వడలను వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. ఒకవైపున క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసినప్పుడు మాత్రమే లోపల వరకు కూడా
క్రిస్పీగా ఫ్రై అవుతాయి. లోపల మెత్తగా లేకుండా లోపలంతా కూడా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా రెండు వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకుందాం. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని సింపుల్గా కుక్ చేసుకునే ప్రాసెస్తో చూపిస్తాను. మీ అందరికీ కూడా అవి నచ్చుతాయి. ఇలా మొత్తం కూడా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. ఇలా ఆయిల్ అంతా కిందకు వచ్చిన తర్వాత ఈ వడలన్నీ తీసుకుని ప్లేట్లో పెట్టుకోండి. ఇదే ప్రాసెస్తో మిగిలినవి కూడా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. ఇంకా రెడీ అయిపోయింది చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే అటుకుల వడలు. సింపుల్ ప్రాసెస్తో చేసి చూపించాను కదా. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా ఖచ్చితంగా కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. ఈ విధంగా కుక్ చేసినవి వేడివేడిగా ఇలా క్రిస్పీగా తింటుంటే మనం పిండిలో కలిపిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర అవన్నీ కూడా పంటికి తగులుతూ టేస్టీగా అనిపిస్తాయి. టీ టైం స్నాక్స్గా చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా చేసుకోవచ్చండి. ఇడ్లీకి, దోశకి పిండి అనేది లేనప్పుడు అప్పటికప్పుడే ఈ ప్రాసెస్తో ఇలా కప్పు అటుకులతో వడలను చేసి పిల్లలకి సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ చూడండి. మీకు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.